ఆల్మండ్ చాక్లెట్స్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అయితే చూసేద్దాం రండి. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. దిస్ ఇస్ నవీన. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ మనం హోమ్ మేడ్ ఆల్మండ్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. టేస్ట్ చాలా బాగుంటుంది, క్రంచీ క్రంచీగా. మెయిన్లీ చిన్న పిల్లలకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ముందుగా ఒక కప్ ఆల్మండ్స్ అయితే తీసుకుందాము. స్టవ్ మీద ఒక మందపాటి బౌల్ పెట్టేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆల్మండ్స్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతా ఈవెన్గా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఈ బాదం పప్పులు ఆరేలోగా సేమ్ బౌల్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని షుగర్ కరిగాక అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అదంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు తిప్పుకోవాలి. వాటర్ ఎవాపరేట్ అయిపోయి ఓన్లీ జీరా మాత్రమే మిగులుతుంది. అందులో ఆరబెట్టుకున్న ఆల్మండ్స్ వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది షుగర్ కోటింగ్ కోసం చేస్తాము. ఈ షుగర్ కోటింగ్ ఇవ్వడం వల్ల ఆల్మండ్ క్రిస్పీగా ఉంటాయి. చూసారా, ఇలా డ్రైగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఈవెన్గా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి. బేసిక్గా చిన్నపిల్లలు చాక్లెట్స్ చాలా ఇష్టపడతారు. నవేడేస్ పిల్లలకి బయట ఫుడ్ పెట్టలేకపోతున్నాము. పాలు, బియ్యం, వెజిటబుల్స్, రైస్, వాట్ నాట్ అన్నిట్లోనూ కల్తీనే ఉంటుంది. అర్నవ్కి నేను చిన్నప్పటి నుండి చాక్లెట్స్ అసలు ఇంట్రడ్యూస్ చేయలేదు. బట్ ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఇలా ఇస్తూ ఉంటారు కదా, అలా వాడు చాక్లెట్స్ ఇష్టపడడం స్టార్ట్ చేశాడు. మార్కెట్లో మనకి గనాష్ సిల్క్ చాక్లెట్ అని ఇది ఒకటి దొరుకుతుంది. ఇప్పుడు మనం చేసే ఆల్మండ్ చాక్లెట్స్కి ఇది ఒక బెస్ట్ చాక్లెట్ కోటింగ్ అని చెప్పొచ్చు. ఒక కప్ ఆల్మండ్స్కి నేను ఇది హాఫ్ ఆఫ్ ద చాక్లెట్ యూస్ చేస్తున్నాను. సో ఈ చాక్లెట్ మనం మెల్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనం షుగర్ కోటింగ్ ఇచ్చి డ్రై చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. చూసారా, చాక్లెట్ బాగా మెల్ట్ అయింది. సో మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు కూడా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అనే అర్థం. నాకు కూడా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, బట్ ఓన్లీ లిమిటెడ్ వరకే. ఎక్కువ చాక్లెట్స్ తినడం కూడా అంత మంచిది కాదు ఆరోగ్యానికి. సో నేను ముందుగా చెప్పినట్టు డ్రై అయిన ఆల్మండ్స్ అనేది ఒక బౌల్లో తీసేసుకొని కొంచెం కొంచెంగా చాక్లెట్ వేసుకుంటూ ఒక స్పాచులా తీసుకొని బౌల్ అనేది క్రాస్గా పెట్టుకొని సర్క్యులర్ మోషన్లో తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఈ కలిపే ప్రాసెస్ ఎందుకు చేస్తామంటే మనం యాడ్ చేసిన చాక్లెట్ అన్ని ఆల్మండ్స్కి ఈవెన్గా పట్టేలా, రూమ్ టెంపరేచర్కే బాగా డ్రై అయిపోయేలా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. ఇది ఒక ప్రొఫెషనల్ ప్రాసెస్ ఫర్ మేకింగ్ చాక్లెట్స్ అన్నమాట. సో మీకు కనుక ఈ ప్రాసెస్ కష్టంగా ఉంటే జస్ట్ మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్న చాక్లెట్లో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న షుగర్ కోటింగ్ ఇచ్చిన ఆల్మండ్స్ని వేసేసుకొని డిప్ చేసేసుకొని డ్రై చేసేసుకోవచ్చు. బట్ కాకపోతే చాక్లెట్ అనేది ఎక్కువ పడుతుందన్నమాట. అర్నవ్ అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు. ఈ మేకింగ్ ప్రాసెస్ ఎప్పుడెప్పుడు అవుతుందా, నాకు ఎప్పుడెప్పుడు ఇస్తుందా చాక్లెట్ మా అమ్మ అని. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన వాళ్ళ కోసం ప్రేమతో వండడం అంటే ఇంకా ఇష్టం. ఎంత కష్టమైన రెసిపీ అయినా ఇలా ప్రేమగా చేసి పెడతాను. నేను చేసింది వాళ్ళు ఇష్టంగా తింటే ఇక్కడ నాకు తృప్తిగా ఉంటుంది, నా కడుపు నిండిపోతుంది అన్నమాట. అదన్నమాట నాకు కుకింగ్కి ఉన్న రిలేషన్షిప్. నేను చెప్పిన ఈ ఫీలింగ్ ఓన్లీ కొంతమందికే అర్థమవుతుంది. సో ఇక్కడ నేను కొంచెం సేపు ఫ్యాన్ కింద అయితే డ్రై చేస్తున్నాను. నవేడేస్ అర్నవ్ స్నాక్స్ బాగా అడుగుతున్నాడు. వాడి కోసం నేను రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ట్రై చేస్తూ ఉన్నాను. హెల్దీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి అనుకుంటూ. రీసెంట్గా నేను ఓట్స్తో ఒక హెల్దీ టైప్ ఆఫ్ లడ్డు అయితే చేశాను. నో షుగర్, ఎలాంటి షుగర్ ఆర్ బెల్లం యూస్ చేయకుండా. ఆ రెసిపీ కూడా త్వరలోనే నేను అప్లోడ్ చేస్తాను. సో అంతే అన్నమాట. ఆల్మండ్ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. అయిపోయాక ఇక్కడ నేను అర్నవ్ కూర్చొని బయట తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. మీకు కూడా నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.